2014 నుంచి 2023 వరకు గద్దర్ అవార్డులు ఉత్తమ చిత్రాలు ప్రకటించిన కమిటీ 2014లో బెస్ట్ మూవీగా నిలిచిన రన్ రాజా రన్, 2023లో బలగం చిత్రానికి అవార్డు, స్పెషల్ జ్యూరీ అవార్డు సైతం ప్రకటన అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రీసెంట్గా 2024 కేటగిరీలో భాగంగా పుష్ప 2కు వచ్చింది. సో గతంలో పుష్ప 2కు జాతీయ అవార్డు వస్తే సీతక్క మాట్లాడినది అట్లా ఆదివాసుల పేరిట అడవులలో ఉండేటువంటి వాళ్ళను వాడుకొని గంధం స్మగ్లింగ్ చేసే వాళ్లకు ఆ జాతీయ అవార్డు ఇస్తారా అని సీతక్క మాట్లాడింది. వాస్తవమే అది. సో అదేవిధంగా పుష్ప 2 సందర్భంగా ఆ సంధ్య థియేటర్ దగ్గర గలాటలో చనిపోయింది. ప్రభుత్వం దానిపై సీరియస్ చర్యలు తీసుకుంది, అంత అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2కి గద్దర్ అవార్డు వచ్చింది బెస్ట్ ఉత్తమ చిత్రంగా. సో ఇప్పుడు సీతక్క ఎట్లా తన వ్యాఖ్యలు ఎట్లా సమర్థించుకుంటుంది? ఇవాళ పోలీసు అధికారులు చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్ట నింపేసి ఒక స్మగ్లర్ పాత్రలో ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్ట నింపేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డు వస్తున్నాయి. ఏం చేయాలి? ఇలాంటిదైనా మీరు ప్రోత్సహించేది. పుష్ప 2కు జాతీయ అవార్డు వస్తేనేమో అట్లా మాట్లాడింది. మరి పుష్ప 2కు మరి తెలంగాణ అవార్డు వచ్చింది. మరి సీతక్క ఏం సమాధానం చెప్తుంది? సో ఒకసారి సీతక్క దీనిపైన స్పందించాలి. పుష్ప 2కు ఉత్తమ చిత్రం అవార్డు రావడం వల్ల ఆమె స్పందన ఏందో తెలియాలి. అంటే బీజేపీ ఇస్తేనేమో ఒకలాగా, కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒకలాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఒకలాగా, ఎట్లా చూస్తారు ఇది? సో ఇరకాటంలో సీతక్క అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని లిస్ట్ అవుట్ చేసేసి మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గద్దర్ అవార్డులు ఇస్తున్నట్టుగా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామమే సినిమా ఇండస్ట్రీకి. ఈ అవార్డులు ప్రభుత్వం ఇవ్వడం ద్వారా వాళ్ళకు ఒక గుర్తింపు దక్కుతుంది. సో ఎవరైతే బెస్ట్ ఫిల్మ్స్ ఇస్తారో చిన్న చిన్న సినిమాలు కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నది, అప్రిషియేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈ విషయంలో.